ఇది మరో వార్త. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ప్రచారం ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించలేదు. పార్టీ స్థాయిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీ సభలు, సమావేశాల నిర్వహణకు ఎలాంటి ప్లాన్ చేయలేదు. దీంతో ఎన్నికల బాధ్యత పూర్తిగా స్థానిక నాయకులపైనే పడింది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార సభలపై సైతం బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చానీయాంశంగా మారింది. అంతేకాకుండా పార్టీ కీలక నేతలు సైతం తమ నియోజకవర్గాలకే పరిమితం అవుతుండడం కేడర్ను నిరాశకు గురిచేసింది. అటు అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ను విడిచి రాకపోవడం, పార్టీని నడిపించాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సభలపై ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం మరింత నిరుత్సాహానికి గురిచేసింది. ఇది పరిస్థితి. మరి బగ్గుమన్న అగ్రజ్వాలలు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో బీఆర్ఎస్లో గందరగోళ పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో లీడర్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డబ్బులు తీసుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేశారని ఆరోపిస్తూ కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ముట్టడించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు బ్రౌజర్లు, గులాబీ కండువలు దహనం చేశారు. పార్టీ కమలాకర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టికెట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావును బీఫామ్ల కోసం చొప్పదండి మున్సిపాలిటీలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ కాగా బీఫామ్ ఇస్తానని మోసం చేశారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇంటి ముందు అభ్యర్థుల కల్లెపల్లి మహేష్ దంపతులు నిరసనకు దిగారు. టికెట్ ఇవ్వకపోతే పురుగుల మందు తాగుతామని డబ్బాతో అక్కడే కూర్చున్నారు. రవిశంకర్ తమకు గంగాధర మండలం బురుగుపల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని అవమానించారని ఆక్రందన వ్యక్తం చేశారు. కేటీఆర్ సొంత నియోజకవర్గంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్కు షాక్ తగిలింది. సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్యామ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కోసం నమ్మకంగా పనిచేశానని, నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇది ముచ్చట. ఈ అన్ని పార్టీలలో ఉన్నటువంటి అంశం ఇది. కొత్తగా ఈ పార్టీకి మాత్రమే సొంతం కాదు. ఇది కేవలం తెలంగాణలో ప్రతి పార్టీలో మోసరం అయితే మొదలైంది. మరి ఏం కాబోతా ఉంది, ఎట్లాంటి పరిస్థితి ఉండబోతా ఉంది ఒకసారి చూడాలి. సిరిసిల్లకే పరిమితమైన కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రమంతా సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల అభ్యర్థుల ఉత్సాహం నింపాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే 2-3 పర్యాలు సిరిసిల్లకు వెళ్ళి అక్కడ నేతలతో భేటీ అయ్యారు. ఆ పక్క ఉన్న వేములవాడను సైతం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం సభలపై ఇంతవరకు ప్లాన్ చేసింది లేదు. నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఈజీగా ఉన్నప్పటికీ ఆ తంతు ముగిసిన పార్టీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనలు రాలేదు. గత నెల 24న మున్సిపాలిటీలు, కార్పొరేషన్కు ఇన్ఛార్జీలను నియమించిన పనితీరు మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్న వాదన పార్టీలో వినిపిస్తున్నది. ఏమైనా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమైంది. తాజాగా కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెద్దగా ఆత్మవిశ్వాసం నింపలేకపోతుందని చెప్తూ ఉంటారు. లీడర్ల మధ్య విభేదాలు. మరోవైపు అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఎవరికి వారు ఇష్టారీతిగా అభ్యర్థులను సెలెక్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్ల మధ్య అంతంతగా సయోధ్య లేదు. ఎవరికి తోచినట్లుగా అభ్యర్థులను వాళ్ళు సెలెక్ట్ చేశారని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను ఈ లీడర్లు ఎలా ఎదుర్కొంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయని చెప్పి చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పైన అయితే బలంగా చర్చలు జరుగుతూ ఉంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఇప్పటి వరకు ఎదురు చూసిన వాళ్ళు, అలాగే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల టికెట్ల కోసం ఇప్పటివరకు ఎదురు చూసిన వాళ్ళంతా కూడా కొంత నిరుత్సాహానికి అయితే గురైరు. సరే, ఎట్టకేలకు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది, మొదలు కాబోతూ ఉంది. మరి ఎవరి వైపు తెలంగాణ ప్రజలు ఉండబోతూ ఉన్నారు, ఎటువైపు ఉండబోతూ ఉన్నారు, వాళ్ళ అడుగులు ఎటు ఉండబోతూ ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అడుగులు వేసే ముందు అలాగే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. డబ్బులకు, మద్యానికి, ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరు ఒక్కసారి ఓటేసే ముందు మీరు చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఈ తెలంగాణలో విద్య ఎట్లా ఉంది, వైద్యం ఎట్లా ఉంది, గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లాంటి పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయని చెప్పేసి చూడాలి. ఎందుకంటే ఇలా ఓట్లేస్తూరు అయిపోతుంది,
ఇక అది పక్కన పెట్టుర్రి. పార్టీ ఫిరాయింపు నాయకులది ఒక అంశం కూడా చూడుర్రి. ప్రజలను ఎంత పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారంటే, ఇగో ఈయన కాంగ్రెస్ కండువ కప్పుకుంటాడు, కాంగ్రెస్లో తిరుగుతాడు, కానీ ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు. ఇంకో ఇది పరిస్థితి.